నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను. దీనిలో పచ్చి ఆనియన్, చింతపండు, ఇంకా కారం అంతే ఫ్రెండ్స్ వేసి మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసిన తర్వాత ఫిష్ అది బాగా మరగనిచ్చాను. ఆయిల్ వేసి, పసుపు వేసి, అన్నీ వేసి మరగనిచ్చాను. తర్వాత ఫిష్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా, అందుకోసమే ఫిష్ తెచ్చుకున్నాను. మురుగశిల కార్తీ కదా, ఫిష్ చేసుకోవాలని అంటారు కదా ఫ్రెండ్స్, అందుకోసమే ఫిష్ తెచ్చుకున్నాను. ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను మా ఇంట్లో నేను. చూడండి ఒకసారి ఫిష్. తర్వాత ధనియాలు, కొబ్బెర, చెక్క, యాలకు, లవంగ అన్నీ వేసి ఇది మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకొని ఇది ఉడుకుతుంటే వేసేయాలి అంతే ఫ్రెండ్స్. ఇది మూత పెట్టేసుకోవాలి. ఇదే మగ్గుతుంటుంది. ఇది కూడా వేసేసుకోవాలి. పౌడర్ కూడా, మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసేసుకొని కాసేపు మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇంకా 2 minutes ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇంకా కర్రీ అయిపోయినట్లు ఫ్రెండ్స్. చూపిస్తాను ఒకసారి. ఉడుకుతుంది కర్రీ, చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని చూడండి. తెలంగాణ స్పెషల్ ఇది. మేము ఇలానే చేసుకుంటాము చాలా మటుకు. చేపల పులుసు చూడండి, చేపల పులుసు ఎలా ఉడుకుతుందో. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా ఉడికావో చేపలు. ఇవి ఏం చేపలు అంటే బొచ్చెలు తెచ్చానండి ఈరోజు మా ఇంట్లో. బొచ్చె పులుసు చేశానండి నేను. చూడండి చాలా చాలా బాగుంది బొచ్చె పులుసు. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఇంతేనండి, ఇంకా అయిపోయింది ఫిష్ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. లైక్, షేర్.